బాయ్. కుదరదు. ఒట్టేసి చెప్తున్నా, ఇక్కడ నేను పని చేయలేనురా. ఇదిగో చూడు, ఏ పని బ్యాలెన్స్ ఉన్నా కూడా నేను రేపు చూసుకుంటా. అసలు కుదరదు ఇవాళ. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందిరా, దాన్ని ముగించేసి వచ్చేస్తా. ఓకేనా? బాయ్. నా బంగారం. ఇంటికి వెళ్ళే టైంలో వీడేం చేస్తున్నాడు? ఎరా పార్థసారథి, ఎవరన్నా చూసేటప్పుడు అయ్యో మన పార్థసారథి ఇంత సిన్సియర్గా పనిచేస్తున్నాడా అని అనుకుంటున్నావారా? రేయ్, ఏంటి కళగంటున్నావు ఏంటి? ఏంట్రా? తీయరా. ఏంటి చెవులో పెట్టుకుంది ముందు తీయరా. ఏంటో బాధ్యత భాగ్యరాజు, ఆఫీస్ పని చూడరా అంటే ఏదో ఒక డబ్బా ప్రోగ్రామ్ పెట్టి దాన్ని చూస్తున్నావేంట్రా? రేయ్, నీలాగా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్న వాళ్ళని చూసి మాలాగా రెస్పాన్సిబుల్ గా ఉన్న పర్సన్స్ ని మదించట్లేదురా. అన్ని ముస్లిం పని చూడు. అయ్యయ్యో, టైం అయిందే. రే మిత్రమా, లేట్ నైట్ నేను పని చేయలేనురా. నా పని నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు ప్లీజ్. సరే స్నేహితుడా, నేను ఒక బెడ్షీట్ ని తీసుకొచ్చేస్తాను. మీరు సేఫ్ గా తీసుకెళ్లి ఇంట్లో కప్పుకుని పడుకోండి, సరేనా? సరే అంటావా? పని చేయి. ఊరికే ఉండరా. తినేం చేస్తుంది మా పని చూడమ్మా. నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? మిస్టర్ గణేష్ గణపతి, చాలరా, కూర్చో యాక్ట్ చేయి. పని ముఖ్యం. చూడు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. నేను అయ్యో ఎంత అందంగా ఉందిరా ఇది. తెల్లారుజామునే పాలు పిండి అప్పుడే చేసిన పాలు కవ్వలాగా చాలా ఫ్రెష్గా ఉంది. తిన్ను ఎలా అన్నా మాట్లాడి లైన్లో పెట్టేయాలి. తనలాంటి ఒక అందమైన పిల్లకి నేను తండ్రి అయిపోవాలిరా. అయ్యో, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించాను నిన్ను. తరరరా తరరరా తరరరా. ముందు మీ చెంగు తుడుచుకోండి. అది సొంగ కాదు, నీళ్ళు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు పిల్ల. యాక్చువల్లీ ఈరోజు పని నేను కొంచెం తొందరగానే ముగించేశాను. అయితే దానికి ఎంతైనా మీరు కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. అదే అలాగే కలిసి వెళ్లే దారిలో పానీపూరి తిందామని. పానీపూరి? అవును, అదే ఇంటెన్షన్, వేరేం కాదు. నీకిష్టం లేదంటే ఏ సమస్య లేదు. నచ్చ పెడుతున్నాడు. దీన్ని లైన్లో పెట్టే లోపల నా తాడు తెగిపోయేలా ఉందే. వచ్చాడు, సొల్లు ఖర్చుకుంటున్నాడు. ఓయ్ ఉల్లిపాయ. ఉల్లిపాయని పిలిచావో చంపేస్తాను. అదంతా ఓకే, ముందు ఇక్కడికి రా. ఏంటి ఏంటి అడుగుతున్నావు ఏంటి? నేను కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను. ఏంటి చూస్తే మింగేసేలా చూస్తున్నావు? చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? చూడమ్మా, నువ్వు ఎంత ఇండైరెక్ట్ గా ట్రై చేసినా కూడా నేను మాత్రం నీ వలలు అస్సలు పడను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్. పోరా. పోవే పొట్టిదానా, కూలిపోయిన ఉల్లిపాయ. అద్దంలో నీ మొహం చూసుకోరా. మీరేం బాధపడద్దు, తను ఒక రకంగా నాకు చెల్లెలాంటిదే. సరేనా? మీరేం పొసెసివ్ అవ్వద్దు. సార్, యా, శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఫైల్ సార్. అయ్యా, ఏదైనా చేసి లైన్లో పెట్టాల్సిందే. ఏం చేద్దాం మేడం? ఐసు మేడం, నువ్వు ఇంత అందంగా ఉండడానికి ఏ సోప్ వాడుతున్నావు? లేదు, నీ చర్మ సౌందర్యం రోజుకు రోజు పెరిగిపోతుంది, అందుకే అడిగా.
ఏంటంటే ఆ సోపు నేను కూడా వేస్తే అందంగా అయిపోతాను కదా, అందుకే అడిగా. ఓ డిస్కస్టింగ్. ఇదెందుకు ఇంకా రెడీ చేయకుండా ఉన్నారు? విజయ్తో నేను రెడీ చేయమని చెప్పానుగా. సార్ వాడు క్యాబిన్కి వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు సార్. వర్క్ చేయడానికి కుదరట్లేదు సార్. ఐస్ మేడం, మీరు మీ తలకి జాస్మిన్ హెయిర్ ఆయిల్ వేసుకున్నారా? అలాగే మల్లెపూల వాసన గమగమనొస్తుంది. హలో ఐశ్వర్య, విజయ్ ఎక్కడ ఉన్నాడా? అవును ఇక్కడే ఉన్నారు సార్. ఓకే సార్. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నా Almost ప్రేమ done. దేవత ఎంత అందంగా ఉంది. ఐ విల్ సెండ్ యూ సార్. బాయ్. ఏమైనా చేసి లైన్ లో పెట్టేయాల్సిందే. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్తారా? ఆ? హలో ఆ. మిమ్మల్ని ఏ సారు? సిఇఓ సార్. ఆ. వెళ్ళండి. సిఓ సారా? ఆయన ఎప్పుడో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడే. ఇన్ఫాక్ట్ నేను మాత్రమే. చూడాలి, వెళ్ళండి. ఓకే అండి, ఓకే నేను వెళ్తానండి. వీడు అసలు ఎందుకు ఆఫీస్కి వస్తున్నాడో తెలియదు. కర్మ కర్మ. ఛ